సార్ నమస్తే అండి. ఆంధ్రజ్యోతి అంటే చెప్పేశానండి మొత్తము ఎడల్లో అంతా మాట్లాడేశానండి. వేరే విశేషాలు ఏముంటాయి ఇక్కడ? సేమ్ థింగ్. నియోజకవర్గం కాదు, రేంజ్ వరకు 6 జిల్లాల గురించి చెప్పేశాను. ఇక్కడ ఏముంటాయి అన్ని సేమ్ కదా. సర్కిల్ ఆఫీస్ ఇప్పుడే మాట్లాడాను నేను. అది గవర్నమెంట్ పర్మిషన్ రాశామండి. డీజీపీ ఆఫీస్లో పెండింగ్ ఉంది. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని త్వరలో ఇనాగ్రేట్ చేస్తాం. పెద్దపాడు అవుట్ పోస్ట్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగేంత వరకు కొద్దిగా ఇష్యూస్ ఉంటాయి. 6,000 మంది కానిస్టేబుల్స్ని త్వరలో రిక్రూట్ చేస్తున్నాం కదా, అప్పుడు మనకి సిబ్బంది వస్తారు, అప్పుడు మనం కన్సిడర్ చేయొచ్చు. అంతవరకు కొద్దిగా కొత్త అవుట్ పోస్ట్ అంటే కష్టం. ఉన్న వాటిని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఏమండి అంటే అక్కడ పెద్దపాడు పోలీస్ స్టేషన్లో చెప్పాలా? పెద్దపాడు చెప్పాలంటే జంక్షన్ ట్రాఫిక్ ఉంది కదంటే దానిలో కూడా అంటే హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో చేయాలి. అంటే మెన్ తక్కువ ఉందన్నారు కదండి, ఇక్కడ మెన్ తక్కువ ఉందని చెప్తున్నారు. మెన్ అంటే అక్కడ వేరే మన జిల్లా నుంచి ఇక్కడికి మచిలీపట్నం నుంచి పోస్ట్ చేయాలి. కొంతమంది ఫిల్అప్ చేయాలి. ఓకే, చూస్తాను. మీకు హైవే మారిన తర్వాత ట్రాఫిక్ అంతా తగ్గిపోయింది కదా? అది ఒకటే వెళ్ళిపోయింది. ఇప్పుడు మామూలుగా లాక్ వాళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నారు, అలా ట్రాఫిక్ లేదు కదా. ఓకే, అది చూస్తాను, చెప్తాను. సరే, అంటే కొత్తగా లా అండ్ ఆర్డర్లో నేను కొత్తగా గవర్నమెంట్ మారింది కదా, సినారే మారినట్టు. అంటే ఇప్పుడు మన గంజాయిని కంట్రోల్ చేయడానికి, మహిళలు చిన్నపిల్లల రక్షణ గురించి, ఇంకా సైబర్ క్రైమ్, వీటి మీద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. కృష్ణా జిల్లాలో కానీ, తర్వాత రేంజ్లోని 6 జిల్లాలో కానీ దీన్ని డైలీ మేము సూపర్వైజ్ చేస్తున్నాం. అంటే మీకు అందరికీ తెలిసింది, ఇక్కడ కృష్ణా జిల్లాలో శక్తి టీమ్స్ అనే మహిళల కానిస్టేబుల్స్ తోటి ప్రవర్తనకి ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రేంజ్లో అన్ని జిల్లాల్లో కూడా మహిళా రక్షక టీమ్స్ అని, అభయ టీమ్స్ అని ఫామ్ చేశాము. తర్వాత ఈ గంజాయి గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాము. అంటే 6 జిల్లాల మధ్య కోఆర్డినేషన్ బాగా ఉంటే చూస్తున్నాము. అంటే గంజాయి నేరస్తులు ఒక జిల్లా నుంచి ఒక జిల్లా మూవ్ అవుతుంటారు. ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని వచ్చి ఒక జిల్లా వాళ్ళు ఒక జిల్లాలో దొరకడము, తర్వాత వేరే జిల్లాకి వెళ్ళి నేరాలు చేయడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఏ జిల్లాలో ఎవరు దొరికినా కూడా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ కన్సర్న్ ఎస్పీల మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తుంటే ఏర్పాటు చేశారు. పోక్సో నేరాలు ఎస్పెషల్లీ చిన్నపిల్లల మీద, మరి చిన్నపిల్లల మీద జరిగే నేరస్తుల్ని ప్రత్యేక నిఘా. సైబర్ క్రైమ్స్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆల్రెడీ చెప్పారు. ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ త్వరలో ఏర్పాటు అవుతుంది. సో అంతేకాకుండా ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయబోతాయి. ఎందుకంటే ఈ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయడము, డిటెక్ట్ చేయడం కొద్దిగా కష్టమైన పని. నేరగాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి టెక్నాలజీ ఉపయోగించి వీటిలో డబ్బులు కొట్టేస్తున్నారు ప్రజలు. కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేసి ఇటువంటి డిజిటల్ అరెస్ట్ లేదు, తర్వాత ఓటీపీ చెప్పమని, మీ పాస్వర్డ్ చెప్పమని ఎవరన్నా ఫోన్ చేస్తే ఎవరు చెప్పకూడదు. ఎందుకంటే పోలీసులు ఎవరు యూనిఫామ్లో ఫోన్లలో బెదిరించి ఎవరు డబ్బులు తీసుకోరు. డిజిటల్ అరెస్ట్ అంటే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, కానీ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఎవరు చెప్పరు. ఇటువంటి కామన్ సెన్స్ పాయింట్స్ ప్రజలకి చెప్పి అప్రమత్తంతో ఉండి, అంటే ఏదన్నా ఒకవేళ డబ్బులు ఏదన్నా వాళ్ళు పోగొట్టుకున్నా కూడా, సైబర్ నేరాలకి ఎవరన్నా ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఈ 1930 టోల్ ఫ్రీ నెంబర్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. అంటే 3 గంటల లోపల గోల్డెన్ అవర్ అంటారు దాన్ని. అప్పుడు బ్యాంక్స్కి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అప్రమత్తం చేస్తే బ్యాంక్స్ అమౌంట్ నేరగాల అకౌంట్స్ పోకుండా డబ్బులు బ్లాక్ చేస్తాయి. వెంటనే మొత్తం అమౌంట్ రికవర్ అయ్యే అవకాశం.
డిలే అవుతే మొత్తం డబ్బు కూడా నేరగాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రజల్ని 1930 టోల్ ఫ్రీ నంబర్ గురించి అప్రమత్తం చేయడం, స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ అన్నింటిలో కూడా పోస్టర్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము. తర్వాత బ్యాంకర్స్తో కూడా మీటింగ్స్ పెడుతున్నాము. నిన్న మచిలీపట్నంలో కూడా బ్యాంకర్స్ తోటి మీటింగ్స్ పెట్టాము. కరెంట్ అకౌంట్స్కి, సేవింగ్స్ అకౌంట్స్ నుంచి కరెంట్ అకౌంట్స్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అని, సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ని అబ్జర్వ్ చేయాలని వారికి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ప్రజల్ని అప్రమత్తం చేసి ఈ సైబర్ క్రైమ్స్ని మేము కంట్రోల్ చేస్తామండి. ఈ గంజాయి కూడా కోసం ఇది పీడీ యాక్ట్ పెట్టడం, చిన్నపిల్లల మీద నేరాలు చేసే కేసెస్ ప్రత్యేక శ్రద్ధ వహించి ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసి వాటి ట్రయల్ కూడా త్వరగా కంప్లీట్ చేసి శిక్షలు పడేటట్టు చేయడం, అన్ని రకాల కార్యక్రమాలు చేసి ముఖ్యమైన నేరాలని అడ్డు చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, నేను చెప్తాను, ఎవరు వేసుకుంటాను చెప్తాను, గతంలో పోలీస్ స్టేషన్ కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్తాను.